మనకి పవర్ సెక్టార్ అనేది చాలా కీలకంగా ఉంది. పవర్ సెక్టార్లో ఏం జరుగుంటుంది అంటారు? నిజంగా వాస్తవంగా పవర్ కొన్ని ఉంటే ప్రభుత్వానికి పవర్కి సంబంధించి సబ్సిడీ ఇవ్వలేదనేది దాచిపెట్టారు. సబ్సిడీ ఎందుకు ప్రభుత్వం డిస్కమ్లకి ఇవ్వలేదు? సబ్సిడీతో కొనుక్కున్నారు, ఆ సబ్సిడీ పే చేయాల్సింది గవర్నమెంట్, ఎందుకు పే చేయలేదు? అది దాచిపెట్టడం వల్ల ఇప్పుడు ఎంటైర్ మీరు ఆ వ్యవస్థ మీదనే ఒక అపనమ్మకం అనేది ఏర్పడింది. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు మనకి సబ్సిడీస్ అనేది ఎవరు ఇవ్వాలి? ప్రజలుకి సబ్సిడీ ఇచ్చాం మనం, ఉచితం, లేకుంటే సమ్ డిస్కౌంట్ ఇచ్చాం. సపోజ్ ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది, అవును, ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేయాలి. వాళ్ళు టికెట్లు కొడతారు, అవును, ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ కొడతారు, అవును, ఆ టికెట్ని రియంబర్స్మెంట్ చేయాలి. సో ఈ రియంబర్స్మెంట్ జరగలేదనేది ఎలక్ట్రిసిటీ సంబంధించి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్, ఉచిత భోజనాలు అంటూ ఎవరు ఉండవు. ఈవెన్ అన్నదానం చేసినా దానికి ఎవరో ఒక దాత ఉండాలి. అవును, లేకుంటే మనం అప్పు తెచ్చి చేయాలి. ఒక క్రెడిట్ కార్డ్ తోటి మనం పే చేసి అలా ఒక సో అండ్ సో పర్సన్కి 100 మందికి అన్నదానం చేయండి అని చెప్తాం, అయిపోతుంది. 30 రోజుల తర్వాత క్రెడిట్ కార్డ్కి 45 రోజుల తర్వాత సైకిల్కి నేను పే చేయాలి కదా. చేయకుంటే ఆడ నాకు పెనాల్టీస్ పడతాయి, నా సిబిల్ రేటింగ్ పడిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏం చేశారు అంటే సబ్సిడీస్ ఇచ్చారు. సబ్సిడీస్ ఇవ్వాలి, బికాజ్ అవర్స్ ఈజ్ ఏ సోషలిస్టిక్ ఎకనామీ. మనం ఇంకా ప్యూర్గా గ్లోబలైజేషన్ అయినా కానీ వీఆర్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ క్యాపిటలిస్టిక్ ఎకనామీ. వీ హ్యావ్ చూజన్ సోషలిజం. అది నెహ్రూయిజం అంటారా, గరీబీ హఠావ్ అంటారా, కానీ స్టిల్ అవర్ కంట్రీ 140 crores పీపుల్, ఇఫ్ యూ సీ ద డేటా, సోషలిజం ఈజ్ ద బెస్ట్ పాలసీ ఫర్ అవర్ కంట్రీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదన్నా పావర్టీ ఉన్నా కానీ స్టిల్ వీ హ్యావ్ టు గో విత్ దట్. అంటే అక్కడ సోషల్ వెల్ఫేర్ అనేది జరగాలి. అనదర్ ఈజ్ డెవలప్మెంట్. అదే మౌలికంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కావాలి. అలాంటప్పుడు మనకి పర్చేస్ పవర్ పెరగనప్పుడు, మీరు యూనిట్లు రేట్లు పెంచుకుంటూ పోయినప్పుడు సబ్సిడీ అనేది ఇట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ గవర్నమెంట్ కూడా ఇస్తున్నది, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి, సబ్సిడీ అనేది ఇచ్చింది. మనకి మెయిన్ భారం ఏంటిది? IAS అంటాము, అంటే ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అండ్ సబ్సిడీస్. మీరు కేంద్ర ప్రభుత్వం గత 30-40 సంవత్సరాల బడ్జెట్లు అనేది చేసినా, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చేసినా ఇవి ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పుల మీద ఇంట్రెస్ట్ కట్టడము, అడ్మినిస్ట్రేషన్, ఈ గవర్నెన్స్ నడపటం, కింద నుంచి గ్రామ స్థాయి నుంచి సెక్రటరియట్ దానికి నడపటానికి ఓవర్ అండ్ అబో ఈ సబ్సిడీస్కి. ఎందుకంటే మనం 10 రూపాయలు పెంచినప్పుడు నేను కట్టేదే యావరేజ్గా తీసుకుంటే ఒక పౌరుడు 6 రూపాయలకే కట్టగలుగుతాడు. అంటే 4 రూపాయలు సబ్సిడీ ఇస్తేనే వాడు యూజ్ చేయగలుగుతాడు, లేకుంటే కన్జ్యూమర్స్ కెనాట్ బై దట్ సర్వీస్. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ సబ్సిడీస్. సరే, వీళ్ళు ఉచితం అన్నారు, ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, దాంట్లో తప్పు లేదు. క్వాలిటీ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలి, హెల్త్ సర్వీస్ అని, ఎడ్యుకేటివ్ సర్వీసెస్ అని. సో మీరు ఎలక్ట్రిసిటీ దగ్గరికి వచ్చినప్పుడు ఉచితం ఇచ్చారు, ఇచ్చినప్పుడు దానికి రీంబర్స్ చేయాలి. చేయలేనిపోయినప్పుడు ఏమైంది అంటే, ఇందాక చెప్పిన క్రెడిట్ కార్డ్ ఎగ్జాంపుల్లో, నేను 30 రోజు నాడు నాకు ఇన్కమ్ స్టడీగా ఉంటే అవుతుంది, నా యొక్క ఇనెబిలిటీ తోటి నేను ఇన్కమ్ జనరేట్ చేయకుంటే లయబిలిటీ పెరుగుతుంది, నేను పే చేయలేను. అంటే ఇది ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ద ఇనెబిలిటీ, ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ద దెన్ గవర్నమెంట్. వాళ్ళు కనుక సంపద సృష్టించగలిగితే ఈ సబ్సిడీస్ అనేది మనకి లయబిలిటీగా ఉండకపోయేది, ఎప్పటికప్పుడు కట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. సో బేసికల్లీ ఇక్కడ సంపద సృష్టించడం జరగలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్, దే ఆర్ క్రియేటింగ్ మంత్ ఓవర్ మంత్. అట్లా ఒక ఈ గత 120 నెలలు యావరేజ్గా 10 సంవత్సరాలలో సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, గత పాలకులను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. దే వేస్టెడ్ దేర్ టైమ్ ఓన్లీ స్పెండింగ్, criticizing either Mr. Modi, who is our Prime Minister, Honorable Prime Minister, or people who has ruled prior to 2014. Before. వీళ్ళు కూర్చొని, అరే మనకి సంవత్సరం అయిపోయింది, సబ్సిడీస్ ఇంత పెరిగింది, ఇది ఎట్లా చాలు చేయాలి, మా వల్ల కాకుంటే మెరిటోరియస్ వాళ్ళని పట్టుకురావాలని తీసుకురాలి. ఓన్లీ ఒక కల్వకుంట్ల ఫ్యామిలీని కూర్చొని టేబుల్ మీద కూర్చొని డిస్కషన్ చేసి ఏమొస్తుంది? బూర్ది జోగి రాలితే బూర్ది రాలినట్టు ఉంది ఇప్పుడు. 6.71 lakh crore is a liability on 4 crore population. అంటే మీరు డివైడ్ చేయండి, నెత్తి మీద ఒక్కొక్కరికి 2 లక్షల భారం ఉంది. ఇంకా వీళ్ళు ఏదో శ్వేతపత్రము, ఎవరు చెమట వచ్చింది చెప్పండి?
సో రెండోది ఇక్కడ అంటే మనం అనుకున్నట్టుగా విద్యుత్తుకు సంబంధించి యాదాద్రి ప్లాంట్ కానీ ఇంకో ప్లాంట్ కానీ కడుతున్నాము. అది ఇంకా రేపొద్దున ఇంకా 12,000 మెగావాట్ల పవర్ రాబోతున్నది. అదంతా కూడా ఇప్పుడు చేసిందే కదా, అసెట్స్ క్రియేట్ చేసాము, ఇన్ని సబ్స్టేషన్లు కట్టాము, ఇన్ని 3311 కట్టాము, 220K 400 kV సబ్స్టేషన్లు, పెద్ద పెద్ద సబ్స్టేషన్లు కట్టాం. ఇవన్నీ కూడా లెక్కలో రావా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్లీ మీకు లయబిలిటీస్ వచ్చినప్పుడు అసెట్స్, ఇప్పుడు మనకు ఒక కంపెనీ, ఒక కార్పొరేట్ లేకుంటే ఒక ఇండివిజువల్ కూడా మీరు తీసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నా గ్రోత్ ఎట్లుంది అంటే ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు. అందులో ఏముంటుంది, సింపుల్గా నా క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి. ఇప్పుడు ఒక జస్ట్ యూ గో అండ్ ఆస్క్ ఎనీ స్మాల్ బిజినెస్ పర్సన్, చార్టెడ్ అకౌంటెంట్ అవసరం లేదండి, ఒక బిజినెస్ పర్సన్ని, ఒక వ్యాపారం చేసుకుంటాడో 20 లక్షలు 30 లక్షలు చేసుకుంటే GST కట్టాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాడు. వాళ్ళని అడగండి, వాళ్ళు సింపుల్గా నా మనీ ఫ్లో ఏంది, నా క్యాష్ ఫ్లో ఏముంది, ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, దాని నుంచి వచ్చేదే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో క్లియర్గా టాలీ కావాలి అసెట్స్కి లయబిలిటీస్కి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఏ రోజన్నా వీళ్ళు రిలీజ్ చేశారా బ్యాలెన్స్ షీటు, ఇది అసెట్స్, ఇది లయబిలిటీసు అని. అయితే ఇప్పుడు ఏమవుతుంది, లయబిలిటీస్ క్లియర్గా చూపించారనుకుందాం. ఫర్ ఏ మినిట్ ద గవర్నమెంట్ విచ్ కేమ్ ఇన్ టు అండ్ దే హ్యావ్ నాట్ గివెన్ కరెక్ట్ డేటా టు పబ్లిక్ ఫర్ ఏ మినిట్ అనుకుందాం. సరే, లయబిలిటీస్ 6.71 crores ఉన్నాయి. ఇప్పుడు అసెట్స్ 6.71 crores శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఇప్పుడు గత పాలకుల్ని. ఐఎమ్ ఆస్కింగ్, 6.71 crores రిలీజ్ చేయాలి అంతకి. రైట్. ఇదే అంశంపై మనతో కాలర్స్ కూడా కొంతమంది మాట్లాడడానికి జాయిన్ అవుతానికి సిద్ధంగా ఉన్నారు. నరేందర్ ఫ్రమ్ వికారాబాద్. చెప్పండి నరేందర్ గారు, మీరేమంటారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే. అయితే వాస్తవానికి ఏదైనా సరే, ఇంత సంసారం అయినా సరే, అప్పు తెచ్చిన దగ్గర అయితే కాదు ఏదైనా సరే చేయాలంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళు ఏదైతే శ్వేతపత్రం అని రిలీజ్ చేసేదో ఓకే, అది నమ్మశకంగా అయితే లేదండి. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ అప్పు చేసిరు, సొప్పు చేసిరు, రైతుల అకౌంట్లలో రైతు బంద్ చేస్తుండే ఈ టైం వరకు. కానీ ఇప్పటికీ ఈ దరిద్రం ఏందో ఇప్పటికి కూడా ఒక రైతు కూడా వాళ్ళు 6 రూపాయలు పడ్డదండి ఒక రైతుకు. ఓకే, వాళ్ళు యావరేజ్గా తీసుకుంటే కరెంట్ గురించి మాట్లాడుతున్నారు, కరెంట్లో అంతా అప్పు చేసిరు అని చెప్పి. వాళ్ళు 19 యావరేజ్ వాళ్ళే ఇచ్చారు కదా 24 hours లో, వాళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలోనే. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు అని హామీ ఇచ్చి అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చింది, దీనికి బదులు బీజేపీకి ఓటేసిన న్యాయం అండి. ఓకే, అట్లుంది వీళ్ళ పరిస్థితి. ఊర్లలో కనీసం వ్యవస్థ ఇప్పటికి కరెంటు, ఇప్పుడు రైతులు అఘోర గోసాలు పడుతున్నారు. ఇప్పటికి ఏమొస్తుంది అంటున్నారు? కరెంటు ఇప్పుడు ఉండలేదండి, నాణ్యమైన కరెంట్ వస్తలేదు, ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతున్నాయి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఒక్కసారిగా ప్రభుత్వం చేంజ్ చేయటాలకి ఊర్లలో ట్రాన్స్ఫారాలు ఇదవుతున్నాయి, కరెంటు ప్యూరిటీ రావట్లేదు, కాలరన్నా మీరేమంటారు? ఉండొచ్చు, కొన్ని లోకలైజ్డ్ సమస్యలు ఉండొచ్చు. దాన్ని మనము కాలరు ఎవరైతే నరేందర్ గారు చెప్పింది మనము అది తప్పు అని చెప్పలేము. ప్రాబబులీ హీఈస్ కరెక్ట్ అండ్ హీఈస్ బ్రింగింగ్ టు ద నోటీస్ టు ద గవర్నమెంట్ త్రూ దిస్ ఛానల్ అనుకుందాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే 19-20 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ కూర్పు, దెన్ దే ఆర్ రివ్యూయింగ్ దిస్ వన్. సో ఈ చేంజ్ ట్రాన్సిషన్ అంటాం, ట్రాన్సిషనల్ పీరియడ్. కేసీఆర్ గారే చెప్పిండ్రు, అంటే మనకి డైరెక్ట్గా ఎక్కడ అది లేదు, కానీ మనకి మీడియాలో వచ్చింది ఏంటి అంటే అందరూ ఎమ్మెల్యేలని పిలుచుకొని మాట్లాడినరు, మనం ప్రభుత్వానికి టైం ఇద్దాము, డోంట్ వరీ, తొందర ఏం పడొద్దు, సరే వీ విల్ హానర్ ద పీపుల్స్ వర్డిక్ట్ అని అన్నారు. సరే, దాని తర్వాత పాపం అన్ఫార్చునేట్లీ హ్యాస్ ఫాలెన్ బాత్రూమ్ అండ్ ఇప్పుడు కొద్దిగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే బ్యాక్ ఎండ్లో ఒక కాన్స్పిరెన్సీ జరుగుతుంది. ఏమని, రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వద్దు. నిన్న ఎంపీ ఇదే ప్రాంతం నుంచి, చేవెళ్ళ ప్రాంతం నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము ప్రజల్లోకి వెళ్తాము. ఏమైంది, ఇప్పటిదానికి ఒక 2 చెప్పారు, మిగిలిన 419 గ్యారెంటీలు ఎడిపోయినాయి. అంటే వాళ్ళు చెప్పింది 6 గ్యారెంటీలు, మిగిలిన 400 చిల్లర ఏదైతే ఉందో అది మేనిఫెస్టోలో హామీలు చెప్పారు. ఇచ్చింది 5 సంవత్సరాల ప్రభుత్వం టైం. వాళ్ళు కూడా అన్నారు ఇది పసిగుడ్డు వచ్చి. ఏమైంది అంటే ప్రజల్లోకి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వెళ్తుంది. ఏది ఇప్పుడు ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళటము, మళ్ళీ ఇది ఒక
ఎన్టీ రామారావు పరిపాలన లేకుంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏదో తీసుకురాబోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇతను ఒక అంటే అగ్రెసివ్ లీడర్ నుంచి తప్పులు చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోబోతున్నాడు, నెక్స్ట్ 10 years మళ్ళీ కష్టమవుతుంది అనే భావనలు రాగానే వీళ్ళు ఇమ్మీడియట్గా ఒక కాన్స్పరెన్సీ తయారు చేశారు. చేసి అక్కడ కడియం శ్రీహరి గారు ఒక మాట అంటాడు, మీ ప్రభుత్వాన్ని 3 నెలలు పడగొడతామని. ఇక్కడ హైదరాబాద్లో ఎవరో అతను ఎమ్మెల్యే అతను అంటాడు ఇది 3 నెలల కన్నా ఎక్కువ ఉండదని. మొన్న ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కేటీఆర్ గారు అంటాడు ఇది ఎలాగో పొయ్యే ప్రభుత్వం, వీళ్ళు చేసేది ఏం లేదు, వీళ్ళ వల్ల కాదని అంటాడు. అంటే వై ఆర్ యూ గోయింగ్ ఇన్ టు నెగిటివిటీ?